వైజాగ్ వైపు ఏ ఇన్వెస్టర్స్ చూస్తున్నారు? ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? డిఫరెంట్ అన్లైక్ సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, ఇదొక డిఫరెంట్ సెగ్మెంట్. అమరావతి అనుకోండి. సో ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కువ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్కువ లాభాలు పొందడానికి చూస్తుంటారు. అది వైజాగ్కి వెళ్ళి ఎవరు చూస్తున్నారు? వైజాగ్ డిమాండ్ ఎలా ఉంటుందంటే ఇది కూడా చాలా డైమెన్షన్స్ ఉంటాయి దీనికి కూడా. అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఎలాగంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో కొంటూనే ఉంటారు ల్యాండ్స్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు జాబ్ వచ్చింది, నేను కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డాను, నాకేదో ఫ్లాట్ కావాలి వైజాగ్లో ఉండే వ్యక్తిగా, సో ఫ్లాట్ కొనుక్కుంటాను. అలానే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉన్నతమైన చదువుల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీస్ కోసం, అలానే జాబ్స్ కోసం దే ఆర్ మూవింగ్ అనమాట. మొత్తం ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అందరూ వచ్చేసి అక్కడ ఒక్కొక్కరు సెట్ అవుతూ వస్తున్నారు. ఈ రకంగా నేను చెప్పాను కదా, 18 లక్షల జనాభా 28 లక్షలు అనతి కాలంలో ఎలా అయిందంటే దిస్ ఈజ్ ద రీజన్ పీపుల్ ఆర్ కమింగ్. ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉన్నప్పుడు అందరూ హైదరాబాద్ వైపు మూవ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిందో ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద సిటీ ఏదైతే ఉంది అంటే అది వైజాగే. కాబట్టి అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నా ఈ డివైడ్ అయిన తర్వాత వైజాగ్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు అనమాట. కాబట్టి ఒక రకమైన డిమాండ్, ఒకటి లోకల్ వాళ్ళ డిమాండ్, ఒకటి బయట నుంచి వస్తున్న వాళ్ళ డిమాండ్, మూడోది ఏంటంటే ఇన్వెస్టర్స్ డిమాండ్. ఇన్వెస్టర్స్ ఏంటంటే వైజాగ్ ఇప్పుడు ల్యాండ్ స్కేర్సిటీ ఉంది కాబట్టి వైజాగ్లో 6 ఏళ్ల క్రితం వరకు ఆటో పైలట్ మోడ్ అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎప్పుడు రేట్లు పెరుగుతూనే వెళ్ళింది తప్పితే ఎప్పుడు మార్కెట్ ఆగింది లేదు, అట్లానే పెరగకుండా ఉంది లేదు. 6 ఏళ్ల క్రితం రాజధాని అని అనౌన్స్ చేసిన తర్వాత అనూహ్యంగా పెరగటం, తర్వాత అది కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఆగిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ దానికి ఊతం రావడం వల్ల నౌ ఇట్ ఈస్ స్టార్టింగ్, ఎక్స్పెక్టింగ్ దట్ ఈ 6 years కూడా ఇది కరెక్షన్ చేసుకునే టైం అయితే ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అలానే వైజాగ్కి టచ్ ఉన్న వ్యక్తులు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూఎస్లోనో సింగపూర్లోనో దుబాయ్లోనో వాళ్ళు కూడా దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ విశాఖపట్నం అనమాట. ఇది మూడో రకమైన డిమాండ్. ఇంకొకళ్ళు ఏంటంటే వైజాగ్ అనేది ఒక క్రేజీ ప్లేస్. లైక్ మనకి కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇండియాలో, వాటికి పాన్ ఇండియా డిమాండ్ ఉంటుంది. గోవా ఒకటి, ఊటీ ఒకటి, కూనూరు ఒకటి, అట్లనే మీకు లోనావాలా ఒకటి, ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవి సైనిక్ బ్యూటీస్ అన్నమాట. స్టన్నింగ్ సైనిక్ బ్యూటీస్ ఉంటాయి ఇవన్నీ. సో పీపుల్ బాగా ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైట్ నెట్వర్క్ పీపుల్, ఏదో ఒక ఊటీలో వాళ్ళు వచ్చినారు అయిపోయినా ఒక ఊటీలో ఒక ల్యాండ్ ఉండాలి, లేకపోతే మీకు గోవాలో ఒక ల్యాండ్ ఉండాలి, ఒక ఫామ్ హౌస్ ఉండాలి, ఎప్పుడున్న ఫ్యామిలీతో కుదిరినప్పుడు వచ్చి స్పెండ్ చేయడానికి. ఆ రకంగా స్పెండ్ చేయడంలో నష్టమేం లేదు. ఇవాళ నేను 2-3 కోట్లు పెట్టి ఏదైనా ఫామ్ హౌస్ తీసుకున్నాను అనుకోండి, నేను 3 ఏళ్ళు రాలేదు, ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ విత్ దట్, బట్ ఆ 3 కోట్లది 4-5 పెరుగుతూనే ఉంటుందిగా. సో ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్గా పనికొస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్గా కూడా పనికొస్తుంది, ఒక బ్రాండ్ నాకు వైజాగ్లో గెస్ట్ హౌస్ ఉందని చెప్పడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఈ రకమైన వ్యక్తులు కూడా వైజాగ్ని, అంటే వైజాగ్తో సంబంధం ఉన్నా లేకపోయినా బికాజ్ ఆఫ్ దిస్ సైనిక్ బ్యూటీ, ఈ హిల్స్ ఫారెస్ట్ వల్ల అక్కడికి వచ్చి కొనుక్కొని గెస్ట్ హౌస్, ఫ్లాట్, అపార్ట్మెంట్ ఏదో ఒక కనెక్షన్ పెట్టుకుంటున్నారనమాట. అలానే కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పాన్షన్ విషయంలో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాం. అది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్, నేను వైజాగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను వైజాగ్లో బ్రాంచ్ పెట్టాను, వైజాగ్లో నావి బిజినెస్ నడుస్తుంది. ఓన్లీ ఇష్టం కొద్దీ నేను వైజాగ్లో ఐఎమ్ రన్నింగ్ ద బిజినెస్ ఆల్ దేర్ బికాజ్ ఐ లవ్ వైజాగ్. అంటే ఎవరైనా వెళ్ళినా కూడా వైజాగ్ని ఇష్టపడతాను అనమాట. వైజాగ్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్. సో ఆ రకమైన 4-5 డైమెన్షన్లో వైజాగ్కి డిమాండ్ ఉంది. ప్రైజ్ల విషయం తీసుకుంటే హైదరాబాదు, అమరావతి, వైజాగ్ ఈ 3 ప్లేస్లు ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ప్రైజ్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదనే చెప్పాలి. బట్ ఏంటంటే ఒక్కొక్క డిస్టెన్స్కి వెళ్ళే కొద్దీ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది యాక్చువల్గా, డిస్టెన్స్ బట్టి. అట్లాగే మనం సిటీకి అవుట్స్కట్స్ నుంచి ఎంత దూరంలో ఉన్నాము, ఆ అవుట్స్కట్స్ నుంచి ఎంత దూరంలో ఉన్నా అనేది చెక్ చేసుకోవాలి. అంటే సిటీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో రేట్లు ఎలా ఉన్నాయి అని కనుక అంచనా వేస్తే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే తక్కువ ఉన్నాయి, హైదరాబాద్ తక్కువ ఉన్నాయి, తర్వాత వైజాగ్, తర్వాత అమరావతి, లాస్ట్ అమరావతి. అమరావతిలో ప్రైస్లు పెంచేశారు, అసలుకి కొనే పరిస్థితి లేదని చెప్పి ఒక వార్త అయితే బయట. అదే నేను చెప్తుంది కూడా, ఇది లాజికల్గా అదే అనమాట. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రేట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి, వైజాగ్లో అది మీకు అమరావతిలో తక్కువ లేదని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి, కొనుక్కుని ఉన్నారు. ఇంకా ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఆంధ్ర నుంచి అండి. అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా దే వెరీ కోర్ రియల్ ఎస్టేట్ ఇదనమాట. మీకు జనచైతన్య, జీపీఆర్, తర్వాత ఈ మీరు చలపతి, ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ 1980sలో వచ్చినాయి. అసలు రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపార రంగంగా, ఒక బిజినెస్ యాక్టివిటీగా, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మారింది అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి దే ఆర్ వెరీ కీన్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. వాళ్ళు చక్కగా సస్టైన్ చేస్తారు ఆంధ్ర వాళ్ళు, దెర్ ఈజ్ నో డౌట్. ఒక రేట్ వచ్చిందంటే ఆ రేటు ఏ రోజు వస్తే 10 ఏళ్ల తర్వాత వస్తే 10 ఏళ్ళకి, 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళకి
తర్వాత వస్తే అమ్ముతారు తప్పితే నాకేదో అవసరం ఉంది, మా అమ్మాయి మ్యారేజ్కి అవసరం అనేది మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. కాబట్టి రేట్లు ఎప్పుడు తగ్గవు. అట్లానే ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ఆంధ్ర అనేది చాలా మూమెంట్ ఉన్నదనమాట. మీరు చూసారా భాష్యం, చైతన్య, నారాయణ ఆల్ ఆరిజిన్ ఫ్రమ్ గుంటూరు. ఆ టైంలోనే ఒక 40-50 ఏళ్ల క్రితమే ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, అక్కడున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఇల్లు, పొలాలు, బర్రెలు అమ్ముకుని పిల్లల్ని బాగా చదివించి పిల్లలు ది బికమ్ వెల్ ఎడ్యుకేటెడ్. అమెరికాలో అయితే మొత్తం వాళ్ళే ఉంటారు యాక్చువల్గా. హై ఎండ్గా సెట్ అయిన వాళ్ళు డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఈ ఎడ్యుకేషన్ వల్ల ది బికమ్ వెరీ ఇదనమాట. సో లాట్ ఆఫ్ మనీ ఈజ్ దేర్. అట్లానే మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీరు ఏ ల్యాండ్ చూసినా ఒక ఇంచు కూడా వేస్ట్ ల్యాండ్ ఉండదు. మీరు మీరు జాయిన్ అయిన తర్వాత కోణాలకు వెళ్ళిపోండి, యూ లవ్ ఇట్ అనమాట. ఎక్కడ వేస్ట్ ఉండదు. అంటే అక్కడ వేస్టేజ్ ల్యాండ్ లేదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే వేల మంది ఉంటారు. నెల్లూరు తీసుకోండి, గుంటూరు తీసుకోండి, విజయవాడ తీసుకోండి, అట్లానే మీరు ఇది మన భీమవరం తీసుకోండి. ఈ ఏరియాలో వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారనమాట. అంటే వీళ్ళు దే ఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ వైడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బాగా డబ్బున్న ఏరియా, ఫెర్టైల్ ల్యాండ్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. కాబట్టి దే కెన్ సస్టైన్ ద ల్యాండ్ రేట్స్. అందుకనే మీకు రేట్ తగ్గవు, పెరుగుతాయి కానీ తగ్గవు అనమాట. అందుకని మీకు ఎప్పుడైతే రేటు పెరిగిన తర్వాత ఎవరు కొనకపోయినా అలా సస్టైన్ చేస్తారు.